హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి మూడో భాగాన్ని వినేద్దాం. వాసు వికాస్కి జరిగిందంతా చెబుతున్నాడు. 5 సంవత్సరాల క్రితం బస్టాండ్లో ఒక అమ్మాయి జీన్స్లో ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల్ని చితక్కొడుతూ ఇప్పుడు ఏడిపించండ్రా అని అంటూ ఉంటుంది. ఆ అమ్మాయి పక్కనే ఇంకో అమ్మాయి నించుని వాళ్ళని చూస్తూ కొడుతున్న అమ్మాయిని ఆపుతూ ఈ ఒక్కసారికి వదిలేయచ్చుగా అని ఆపుతూ ఉంటుంది. అప్పుడే బైక్ మీద 2 అబ్బాయిలు అటుగా వెళ్తూ ఉంటారు. వెనుక ఉన్న అబ్బాయి అటు చూస్తే రేయ్ సమీర్ అటు చూడరా, అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది అంటాడు. హా అవును ఆకాష్, రా వెళ్ళి చూద్దాం అంటాడు సమీర్. ఇద్దరూ అక్కడికి వెళ్ళి జరుగుతుంది చూసి షాక్ అవుతాడు. ఆకాష్, సమీర్ అదేంట్రా ఆ అమ్మాయి అలా కొడుతుంది, ఆ ఫైటింగ్ ఏంట్రా బాబు, పద వెళ్ళి ఆపుదాం. సమీర్, ఆ కొట్టడం చూసావా, నువ్వు వెళ్ళి ఆపేలోపే నీకు 2 తగిలిస్తుంది. ముందు అసలు ఏం జరిగిందో కనుక్కో, అప్పుడు వెళ్ళి ఆపుదు అంటాడు. పక్క అతన్ని ఆకాష్ అడుగుతాడు, అంకుల్ అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎందుకు వాళ్ళని కొడుతుంది? అరగంట ముందు బస్ దిగి వాళ్ళు ఆ రోడ్డు పక్కగా వెయిట్ చేస్తున్నారు. అప్పుడే ఈ 2 కుర్రాళ్ళు అక్కడికి వచ్చారు. ముందు ఆ స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయిని ఏడిపించారు. ఆ పిల్ల పెద్దగా పట్టించుకోలేదు. అయినా విసుగుస్తుంటే 4 తిట్టి వదిలేసింది. వాళ్ళు ఆ పక్కన అమ్మాయిని ఏడిపించడం మొదలుపెట్టారు. అంతే, ఆ స్కార్ఫ్ పిల్ల ఒక్కసారిగా వాళ్ళ మీదకి విరుచుకుపడింది. అరగంట నుంచి వాళ్ళని చితక్ కొడుతూనే ఉంది. నా ఫ్రెండ్ని ఏడిపిస్తారా అని కొట్టిన చోట కొట్టకుండా కొడుతుంది అంటాడు అతను. ఇప్పుడు చెప్పరా, వెళ్ళి ఆ పిల్లని ఆపుతావా అని అడుగుతాడు సమీర్. అతను చెప్పింది విని కూడా ఎలా ఆపుతాన్రా, వాళ్ళకు అలా అవ్వాల్సిందేలే అంటాడు ఆకాష్. కానీ ఏమైనా తను గ్రేట్ రా, ధైర్యంగా వాళ్ళకి బుద్ధి చెబుతుంది అంటాడు సమీర్. వీళ్ళు ఆ అమ్మాయిలకు వెనక వైపు ఉండడం వల్ల వాళ్ళు మొఖాలు కనిపించవు. రేయ్ పద, ఇక్కడ మన అవసరం లేదు వెళ్దాం అని 2 బైక్ తీసుకుని వెళ్ళిపోతారు. సమీర్, ఆకాష్ ఇద్దరు. రే వాసు, సంజు అప్పుడే ఇక్కడికి వచ్చానని చెప్పిందే, ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు రాఘవ. నాకు అదే అర్థం కావటం లేదు నాన్న అని. నాన్న అక్కడ ఎందుకు అంతమంది జనాలు ఉన్నారు, ఒకసారి చూద్దాం పదండి అని వెళ్తారు వాసు రాఘవ గారు. వాసు రాఘవ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిల్ని చూసి వాళ్ళు సంజు ఇంకా హాసిని అని అర్థమై వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంజుని ఆపుతారు. సంజు వాసు చాలాసేపు గింజుకుంటుంటే ఆ అబ్బాయిలను వదులుతుంది. వాసు, సంజు, రాఘవ, హాసినిలు పక్కకు వస్తారు. అక్కడ జనమంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సంజు ఇంకా కోపంతో ఊగిపోతూనే ఉంటుంది. హాసినిని సంజుకి వాటర్ ఇస్తే తాగి కొంచెం కూల్ అవుతుంది. వాసు సంజుని చూస్తూ ఎందుకే వాళ్ళను కొట్టావు అంటాడు. హాసిని విషయం అంతా చెప్తుంది. నువ్వు ఇలాంటి గొడవలు పడుతున్నావని హాస్టల్ నుంచి నిన్ను బీటెక్ ఫస్ట్ ఇయర్ అవ్వగానే ఇక్కడికి రప్పించి అమ్మ మళ్ళీ అదే గొడవలకు వెళితే ఎలా అంటాడు. వాసు, ఇప్పుడు నేను ఏం చేశాను, వాళ్ళే మా జోలికి వచ్చారు, నన్ను ఏమన్నా ఊరుకుంటాను కానీ హాసినిని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకునేది లేదు అంటుంది సంజు. అయితే ఇలా రౌడీలు తయారవుతావా, అయినా నీకు కొట్టడానికి ఏదో ఒక సాకు కావాలి కదా. నేను ఏం రౌడీని కాను, అలా అంటే ఇప్పుడే మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కి వెళ్ళిపోతా చెప్తున్నా అంటుంది సంజు. నువ్వు ఆగరా వాసు అని. చూడు సంజు, నువ్వు చేసింది రైటే, ముందు ఇంటికి వెళ్దాం పదా అంటారు రాఘవ గారు. వాసుని చూసి సంజు ఎక్కిరిస్తూ రాఘవ్ గారితో మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది. సారీ అన్నయ్య, అది నా కోసమే వాళ్ళని కొట్టింది, నువ్వు దాన్ని తిట్టావు అంటుంది బాధగా హాసిని. వాసు హాసిని చేతిలో బ్యాగ్ తీసుకుని తన తల నిమురుతూ, నాకు తెలుసురా, కానీ అది అలా గొడవలు పడుతుంటే దానికి నీకు ఏమవుతుందో అని కదా అలా అన్నాను. అయినా సంజుకి నాకు ఇలా కొట్టుకోవడం అలవాటే కదా, నువ్వు బాధపడకు పద అని కారులో ఇంటికి బయలుదేరుతారు. ఈ గొడవలన్నీ వదిలి అందరూ అమ్మాయిలు కాస్త పద్ధతిగా అమ్మాయిలా నడుచుకోవే అని అంటాడు వాసు. సంజు, అందరిలా అమ్మాయిలా నేను ఉంటే నా స్పెషాలిటీ ఏముంటుంది, నాకు అన్నీ స్పెషల్గా ఉండాలి అంటుంది. తర్వాత హాసినిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి రాగానే సంజు రాఘవ ముందు వెళ్తుంటే వెనక బ్యాగ్స్ తీసుకుని వాసు వస్తాడు. ఇంటి గుమ్మం దగ్గరే సంజు రాఘవ ఆగిపోతారు. వీళ్ళు ఆగిపోవడం చూసి వాసు కూడా ఏమైందో అని గుమ్మం వైపు చూస్తాడు. గుమ్మానికి అవతల చేతిలో చీపురు పట్టుకుని కోపంగా సంజు కోసమే ఎదురు చూస్తున్న ప్రభావతి కనిపిస్తుంది. సంజు భయంగా రాఘవ్ గారి దగ్గరగా వచ్చి, నాన్న, బేసికలీ అందరూ అమ్మలు తమ పిల్లలు వేరే ఊరు నుంచి వస్తుంటే హారతి పళ్ళెం పట్టుకుని గుమ్మంలో ఎదురు చూస్తూ ఉంటారు కదా, కానీ ఇక్కడేంటి సీన్ రివర్స్లో ఉంది. ఎందుకంటే అందరు అమ్మలా ఉంటే మన అమ్మకి స్పెషాలిటీ ఏముంది, అందుకేగా ఇలా పైగా నీకు కూడా అన్నీ స్పెషల్గా ఉండాలి కదా, ఈ స్పెషాలిటీ సరిపోతుందా లేక ఇంకేదైనా కావాలా అని వాసు అంటాడు. పళ్ళు
సంజు పళ్ళు నూరుతూ, నా మాటలు నాకే అప్పచెప్తున్నావా? అయినా నాకేమైనా భయమా ఏంటి? నాకు కరాటే కుంఫు వచ్చు కదా, ఫైట్ చేయలేను, కానీ ఆ చీపురు దెబ్బలు తగలకుండా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను. నువ్వు కంగారులో ఒక విషయం మర్చిపోతున్నావు. ఇవన్నీ నీకు నేర్పించింది అమ్మే అని అంటాడు నవ్వుతూ వాసు. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని సంజు అనుకుంటుంది. గోవింద గోవింద అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు వాసు. సంజు రాఘవ్ వైపు చూసి నాన్న అని రాగాలు తీస్తుంది. నేను ఉన్నాగా, నువ్వు ధైర్యంగా రా లోపలికి అని తీసుకుని వెళ్ళిపోతారు రాఘవ. ఈలోపు ప్రభ సంజు దగ్గరికి వస్తుంది. అంతే, సంజు రాఘవ్ని వదిలి ప్రభను ఇల్లంతా తిప్పుతుంది. ప్రభ, సంజు దొరకవే, రెండే పడతాయి, నేను వచ్చాను, ఇంకా మీ నాన్న కూడా ఆపలేరు అంటూ సంజు వెంట పడతారు. అమ్మో, నేను దొరకను, రెండిటిలో ఏదైనా దెబ్బలు ఖాయం అని ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది సంజు. రాఘవ నవ్వుతూ ప్రభను ఆపుతూ, ఊరుకో ప్రభ, ఏదో చిన్నపిల్ల అల్లరి చేసింది అంతే, వదిలేయి అంటారు. అసలు ఇదంతా మీ గారాభం వల్లే, చదువుకోవే అని పంపిస్తే వెళ్ళి గొడవలు పడుతుంది. ఊరిలో ఎవరికి ఏమొచ్చినా తగుదనమ్మా అని వెళ్ళి వాటిని దీనిని ఎత్తున వేసుకుంటుంది అంటుంది ప్రభ. అమ్మ, నేను ఎప్పుడూ కావాలని గొడవ పడలేదు, రీజన్ ఉంటేనే గొడవ పడ్డాను, అయినా ఇప్పుడు ఏమైంది అంటుంది సంజు. ప్రభ చీపురు కింద పడేసి సోఫాలో కూర్చొని, అదే నా బాధ కూడా, నీకేమవుతుందో అని అంటారు. వెంటనే సంజు వెళ్ళి ప్రభా చుట్టూ చేతులు వేసి, అమ్మ ఏంటి నువ్వు అంత డల్గా అయిపోతే ఎలా చెప్పు, నువ్వు ఇలా ఉంటే ఏం బాగోలేదు, నాకు ఎప్పుడు నా మీద అరుస్తూ ఉండే ప్రభా అంటేనే ఇష్టం అంటుంది. ఈ మాటలకేం తక్కువ లేదు, ఇలాంటివి చెప్పి నా కోపమంతా పోగొడతావు అంటారు ప్రభాగారు. అమ్మ, నాకు ఆకలిస్తుంది, త్వరగా ఏమైనా ఉంటే పెట్టమ్మా అంటుంది సంజు. అయ్యో నా మతి మండ, ఈ గోలలో పడి అసలు ఈ విషయమే మర్చిపోయానే. ఎప్పుడు తిన్నావో ఏంటో, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను 10 నిమిషాల్లో నీకు ఇష్టమైనవి చేస్తా అని కిచెన్లోకి వెళ్ళిపోతారు ప్రభా. సంజు తన రూమ్కి వెళ్ళిపోతుంది. సంజు రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. వాసు రాఘవ కూడా వస్తారు. ప్రభ అందరికీ వడ్డిస్తుంది. అమ్మ, వంటలన్నీ సూపర్గా ఉన్నాయి అంటూ తింటుంది సంజు. సంజు, రేపటి నుంచి కాలేజీకి వెళ్తున్నావు కదూ అంటాడు రాఘవ. నాన్న, రేపు వెళ్ళి జాయినింగ్ లెటర్ ఇచ్చి జాయిన్ అవ్వటమే. వాసు, రేపు దగ్గరుండి సంజుని హాసినిని కాలేజీలో జాయిన్ చేయి అంటారు రాఘవ. లేదు నాన్న, నేను హాసిని వెళ్ళి జాయిన్ అవుతాం ఇంకా అని వాసు వైపు చూసి, నేను నీ చెల్లినని ఎవ్వరికి చెప్పకన్నయ్య అంటుంది సంజు. ఎందుకు సంజు, చెబితే ఏమవుతుంది అంటాడు వాసు. మీ గ్యాంగ్ అంటే కాలేజీ అంతటికీ భయం అంటగా, నేను నీ చెల్లినని తెలిస్తే నా దగ్గరకు కూడా రారు. పైగా నాకు కూడా నువ్వు కాలేజీ టాపర్ నీ చెల్లిని అని కాకుండా మనకంటూ ఒక పేరు రావాలి, అది నీ వల్ల వద్దు, అందుకే ప్లీజ్ అంటుంది సంజు. సర్లే, నీ ఇష్టం కానీ గొడవలు మాత్రం పడద్దు. ఇంకా కాలేజీలో మా థర్డ్ ఇయర్లోనే ప్రీతి అనే అమ్మాయి ఉంటుంది, తనకి ఈగో చాలా ఎక్కువ, తనతో మాత్రం ఎలాంటి గొడవలు పెట్టుకోకు సరేనా? సరేలే అన్నయ్య అని తినడం కంప్లీట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది సంజు. తెల్లవారి 8:30 అవుతుండగా హాషిని వచ్చి సంజుని నిద్ర లేపుతూ ఉంటుంది. సంజు ముసుగు కప్పుకొని పడుకుంటూ, ఏంటి హాసిని ఇంత పొద్దున్నే లేపుతున్నావు అని అంటుంది. సంజు, పొద్దున్నే లేపుతున్నానా? టైం 8:30 అయింది, త్వరగా లేచి రెడీ అవ్వు అంటుంది హాసిని. అప్పుడే లేచి ఏం చేయాలి హాసిని అంటుంది సంజు. సంజు, మర్చిపోయావా, ఈరోజు కాలేజీలో మనకు ఫస్ట్ డే, మనం వెళ్ళి ప్రిన్సిపల్ని కూడా కలవాలి అంటుంది హాసిని. సంజు వెంటనే లేచి కూర్చుంటూ, ఏంటి హాసిని ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా, నీకు ఈ మధ్యన బద్ధకం ఎక్కువైపోయింది అని డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. పొద్దున్న 7:30 నుంచి లేపుతుంటే ఇప్పుడు లేచి పైగా నాకే బద్ధకం ఎక్కువైపోయిందంట, ఎంత బాగా తిట్ల నుంచి తప్పించుకుంది అని నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోతుంది. సంజు రెడీ అయ్యి కిందికి వస్తుంది. ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వస్తారు. బయట కొత్త స్కూటీ ఉంటుంది. సంజు, నాన్న అని పిలుస్తుంది. రాఘవ బయటికి వచ్చి, ఏంటి సంజు, ఈ స్కూటీ ఏంటి, నీకేరా నచ్చిందా అంటాడు రాఘవ. సంజు రాఘవని హాక్ చేసుకొని, ఎంత నచ్చిందంటే థ్యాంక్స్ నాన్న, నేను నిన్ను అడుగుదామనుకున్నాను కానీ నువ్వే తెచ్చేసావు, నా కూతురు మనసులో ఏముందో నాకు తెలియదా అని సంజు నుదుటిపై ముద్దు పెట్టుకొని, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అంటాడు రాఘవ. సంజు సరే అని ప్రభాకి రాఘవ్కి చెప్పి కాలేజీకి స్టార్ట్ అయ్యి సంజు స్కూటీపై స్టార్ట్ అవుతారు. సంజు స్కూటీ పార్క్ చేసి వస్తుంది. సంజు, నిజంగా అంకుల్ చాలా గ్రేట్ కదా, నువ్వు అలా అనుకున్నావో లేదో ఇలా తెచ్చేశారు అంటుంది హాసిని. సంజు, నిజంగానే, తనకు ఉన్నంతలో ఎప్పుడు మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు, నాకు ఎలా ఉండాలి అనిపిస్తే అలానే ఉండనిస్తారు అంటుంది.
నిజమే అని అంటుంది హాసిని. సంజు హాసిని కలిసి కాలేజీలోకి వెళ్తారు. ప్రిన్సిపల్ని కలిసి వాళ్ళ క్లాస్కి వెళ్తారు. బ్రేక్ టైంలో ఇద్దరు బయటికి వస్తారు. వాళ్ళు వెళ్ళగానే అక్కడ కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు. బహుశా వాళ్ళంతా ఒక బ్యాచ్ వాళ్ళు కావచ్చు. అందులో ఒక అమ్మాయి వాళ్ళని పిలుస్తుంది. సంజు హాసిని ఇద్దరు అక్కడికి వెళ్తారు. ఏంటి న్యూ జాయినింగా అంటుంది ఆ అమ్మాయి. హాసిని అవును అంటుంది. సంజు ఏం సమాధానం ఇవ్వదు. ఆ అమ్మాయి ఏ ఇయర్ అని అడుగుతుంది. హాసిని సెకండ్ ఇయర్ అంటుంది. మీ పేర్లేంటి? హాసిని మేడం. సంజన అంటుంది. రెస్పెక్ట్ ఏది? సంజన మేడం. ఆ అమ్మాయి హాసినిని చూస్తూ ఏంటి డ్రెస్ అయినా కాలేజీకి వచ్చావా లేక గుడికి వచ్చావా? నాకు ఇలానే కంఫర్ట్ మేడం అంటుంది హాసిని. తన డ్రెస్సు తన ఇష్టం, ఎలా అయినా వేసుకుంటుంది, ఏమైనా వేసుకుంటుంది, మీకెందుకు అంటుంది సంజు. నేను నీ సీనియర్, రెస్పెక్ట్ ఇవ్వు, నా సంగతి నీకు తెలీదు అంటుంది ఆ అమ్మాయి. సంజు నువ్వు ఆగు అని. సారీ మేడం, తనకి కొంచెం కోపం ఎక్కువ అంతే అంటుంది హాసిని. ఇక్కడికి వచ్చారుగా, మనం తగ్గిద్దాంలే అని. ఇప్పుడు మీరు వీడికి ప్రపోజ్ చేయాలి అంటుంది ఆ అమ్మాయి. లేదు మేడం, మేము అలాంటివి చెయ్యం అంటుంది హాసిని. మేము చెయ్యం అంటుంది సంజు. ఏంటి బిల్డప్ ఇస్తున్నారు? ప్రపోజే కదా చేయమంది, నిజంగా లవ్ చేయమన్నట్టు చేస్తున్నావే. అయితే నువ్వే చెయ్యి అంటుంది సంజు. నేను నీ సీనియర్ని. అయితే ఎవరికి గొప్ప? వచ్చినప్పటి నుంచి తెగ బిల్డప్ ఇస్తున్నావు. ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ చేయకు, నా గురించి నీకు తెలియదేమో అంటుంది సంజు. ఏం చేస్తావు? మహా అయితే వెళ్ళి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తావా అంటుంది ఆ అమ్మాయి. అయ్యో నేను అలాంటి చీప్ పనులు చేయను, ఏదైనా నేనే తెలుసుకుంటా అంటుంది సంజు. కోపంగా వీళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది ఆ అమ్మాయి. హాసిని సంజుని గొడవలు వద్దు ఆపేయమంటుంది. అప్పుడే అక్కడికి ఆకాష్ వస్తాడు. ఎలాగోలా అందరినీ కూల్ చేస్తాడు. ఆకాష్ ఆ అమ్మాయిని చూసి ఏంటి ఇది, ప్రీతి ఎందుకు గొడవ చేస్తున్నావు? నేను కాదు బావా, అంతా చేసింది అదిగో ఆ అమ్మాయి అని హాసిని వాళ్ళని చూపిస్తుంది ప్రీతి. ఇంకా చెప్పింది చాలు, క్లాస్కి పద అని ప్రీతిని పంపి సంజు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆకాష్ హాసిని వాళ్ళని చూస్తూ మీరు ఈరోజే వచ్చినట్టున్నారు, మీకు ఈ గొడవలు అవసరమా అని అంటాడు. సారీ సార్, ఈసారి నుంచి ఇలా జరగదు అంటుంది హాసిని. ఆకాష్ సారీ లాంటివి అవసరం లేదు, కానీ వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు, వాళ్ళతో గొడవ పడితే మీకే ఇబ్బంది అవుతుంది. సంజు చిరాగ్గా ఈ జాగ్రత్త ఏవో వాళ్ళ మరదలకి చెప్పుకోమను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాసిని సారీ సార్, తనకి కొంచెం కోపం ఎక్కువ, ఇంకోసారి ఇలా జరగదు అని సంజు వెనకే వెళ్ళిపోతుంది. ఆకాష్ సంజు వెళ్ళిన వైపే చూస్తూ చిన్నగా నవ్వుకొని క్లాస్కి వెళ్ళిపోతాడు. సంజు కోపంగా వెళ్ళి క్లాస్లో కూర్చుంటుంది. హాసిని సంజు అంత కోపం ఎందుకు అంటుంది. మరి తను ఏమైనా తక్కువ చేసిందా? బిల్డప్ ఇస్తుంది. తను వదిలేవే, ఇక నుంచి ఇలాంటి గొడవలు వెళ్ళాలని నాకు మాట ఇవ్వు. సంజు చేయి తీసి తన తలపై పెట్టుకుని ఇక నుంచి నువ్వు అనవసరంగా ఎలాంటి గొడవలు పడకూడదు, పడితే నా మీద ఒట్టే అంటుంది హాసిని. సంజు చేయి వెనక్కి తీసుకుంటూ నీకేమైనా పిచ్చే, నీ మీద ఒట్టు వేసుకుంటున్నావు, మాట ఇస్తావా లేదా అంటుంది హాసిని. సంజు అంటుంది. థ్యాంక్స్ అని సంజుని తీసుకుని క్లాస్ రూమ్కి వెళ్తుంది. ఆకాష్ కూడా క్లాస్కి వెళ్తాడు. ఏంట్రా 5 మినిట్స్లో వస్తానని వెళ్ళి ఇంత లేటుగా వచ్చావు అని అడుగుతాడు వాసు సమీర్. ఆకాష్ వాళ్ళ పక్కన కూర్చుంటూ ఏం లేదురా, బయట చిన్న గొడవ జరుగుతుంటే వాళ్ళని సెట్ చేసి వచ్చేసరికి టైం అయింది అంటాడు. వాసు ఏం గొడవరా అని అడుగుతాడు. ఎప్పుడు ఉండేదే, ఈ ప్రీతి అందరినీ ఏదో ఒకటి అంటూ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తుంది కదా, అదే దానికే గొడవ అని అంటాడు ఆకాష్. ఈ ప్రీతి ఇంక జన్మలో మారదు, అయినా నువ్వైనా చెప్పచ్చు కదరా అంటాడు వాసు. ఏం చెప్పినా ఎంత చెప్పినా వేస్ట్ రా, తనకి మా మామయ్య అండ చూసుకొని గర్వం, పైగా ఈ కాలేజీకి చైర్మన్ మా మామయ్యనే అవటంతో ఇంకా రెచ్చిపోతుంది. కానీ ఈసారి ఈ గొడవలో ఒక షాక్ న్యూస్ తెలిసిందిరా అంటాడు ఆకాష్. ఏంటి ఆకాష్ అది అంటాడు సమీర్. ఎప్పుడు ప్రీతినే అందరి మీదకు వెళ్తుంది కదా, ఈసారి అంతా రివర్స్లో అయింది, ఎవరో జూనియర్ దీనికి ఎదురు తిరిగింది అంటాడు ఆకాష్. ఆకాష్ జూనియర్ అనగానే సంజు మీద డౌట్ వచ్చి ఈ ఎవర్రా అని అడుగుతాడు వాసు. సెకండ్ ఇయర్ అనుకుంటారా, తన పక్కనే ఇంకో అమ్మాయి కూడా ఉంది, మేబీ తన ఫ్రెండ్ అనుకుంటా అని. నిజంగా ఆ అమ్మాయి చాలా ధైర్యం కలది, ప్రీతికే ఎదురు మాట్లాడింది అంటాడు ఆకాష్. వాసు మనసులో ఖచ్చితంగా సంజునే అయి ఉంటుంది, దీనికి చిలక్క చెప్పినట్టు చెప్పిన వినకుండా ఆ ప్రీతితో గొడవ పెట్టుకుంది, ఇప్పుడు ఈ ప్రీతి ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆకాష్ వాసుని చేస్తూ ఏం ఆలోచిస్తున్నావు వాసు అంటాడు. ఏం లేదు ఆకాష్, అయినా తనకి అవసరమా సీనియర్లతో గొడవలు అంటాడు వాసు.
అలా అంటావేంటి వాసు? ఎవరైనా సరే వాళ్ళు తప్పు చేస్తే తప్పని చెప్పడం మంచిదే కదా. ఎన్ని రోజులు ఇంకా ఆ ప్రీతి గొడవ పడుతూనే ఉండాలి? నన్ను ఎలాగో నువ్వు చెప్పనివ్వు అంటాడు సమీర్. అది కాదు సమీర్, ఆ ప్రీతి అసలే మంచిది కాదు. అలాంటి వాళ్ళతో గొడవలు మంచివి కాదు కదా అంటాడు వాసు. ఏం కాదు, ఇంతవరకు ఆ ప్రీతికి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేక అలా చేస్తుంది. ఇప్పుడు ఒకరు ఎదురు తిరిగారు కదా, ఇక్కడి నుంచి కొంచెం తగ్గి ఉంటుంది అంటాడు సమీర్. పోనీ మంచిదే కదా, ఇంకా ఆ టాపిక్ వదిలే అని సార్ రావడంతో క్లాస్ వింటారు. మధ్యాహ్నం క్యాంటీన్లో ప్రీతి అలాగే తన ఫ్రెండ్స్ కలిసి లంచ్ చేస్తుంటారు. ప్రీతి మాత్రం ఏమీ తినకుండా అలానే కోపంగా కూర్చుని ఉంటుంది. ప్రీతి ఫ్రెండ్, ఏంటి ప్రీతి తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఆ సంజన గురించి అంటుంది ప్రీతి. ఇప్పుడు దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు అంటుంది ఫ్రెండ్. దానికి చాలా పొగరు ఎక్కువ, లేకపోతే నాతోనే గొడవపడి మా బావతో నన్ను తిట్టించి ఎలా వెళ్ళిపోయిందో చూసావుగా, అందుకే దాని పొగరు ఎలా దించాలో అని ఆలోచిస్తున్నా అంటుంది ప్రీతి. అంత పొగరు ఉన్నదానితో నీకెందుకు ప్రీతి, వదిలేయచ్చుగా. ఏంటి వదిలేది? దాన్ని ఇప్పుడు వదిలేస్తే అందరూ దాని ధైర్యం చూసి నా మాట వినరు, అందుకే దానికి ఈ ప్రీతి అంటే ఏంటో చూపించాలి అంటుంది. సరేలే ముందు తిను అని అంటుంది ప్రీతి. సంజుని ఎలా దెబ్బ కట్టాలని ఆలోచిస్తూ తినడం కంప్లీట్ చేస్తుంది. కాలేజీ మొత్తం సంజు ప్రీతి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. సంజు అవేవి పెద్దగా పట్టించుకోకుండా హాసినిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. సంజు ఇంటికి వస్తుంది. ఇంట్లోకి వెళ్ళేసరికి వాసు సంజు కోసం చూస్తూ కనిపిస్తాడు. సంజు మెల్లగా అడుగులు వేస్తూ తన రూమ్లోకి వెళ్ళబోతుంది. వాసు సంజుని చూసి కొంచెం కోపంగా సంజన అని పిలుస్తాడు. సంజుకు తెలుసు కోపంలో ఉంటే కానీ వాసు తనని సంజన అని పిలుస్తాడని. సంజు వెనక్కి తిరిగి ఏంటన్నయ్యా అంటుంది. వాసు పిలుపుకి ప్రభా కిచెన్లో నుంచి బయటికి వస్తుంది. వాసు, కాలేజీలో ఏం చేసావు అని అడిగాడు. నేనేం చేశానన్నయ్య, కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యి బుద్ధిగా క్లాస్ విని వచ్చాను అంతే అంటుంది సంజు. వాసు, సంజన జోక్స్ వద్దు, నేను నీకు ఏం చెప్పాను, నువ్వేం చేసావు? నేను కావాలని చేయలేదన్నయ్య, తనే చాలా ఎక్కువ చేసింది అందుకే అంటుంది సంజు. అసలు ఏం జరిగిందో ఇద్దరు చెబుతారా అంటుంది ప్రభా. నేను చెబుతానమ్మా అని కాలేజీలో జరిగింది చెప్పి నేను అప్పటికి చెప్తూనే ఉన్నానమ్మా, అయినా ఇది వినకుండా తనతో గొడవ పెట్టుకుంది. అసలు ఆ అమ్మాయి మంచిది కాదు, సంజుని ఏదైనా ఇబ్బంది పెడితే ఎలా చెప్పు అంటాడు వాసు. సంజును చూస్తూ, ఎందుకు సంజు, అన్నయ్యని మంచి కోసమే కదా చెప్పాడు, నువ్వు ఇలా తయారైతే ఎలా, నిన్ను హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చింది ఎందుకు అని అంటుంది. సంజు, ఇదే లాస్ట్ టైం, ఇంకోసారి ఇలా గొడవలు పడినా నా మాట వినకపోయినా బాగోదు అంటాడు వాసు. అందరూ నన్నే అంటున్నారు తప్ప నన్ను అర్థం చేసుకోవడమే లేదు, నేనంటే ఎవరికీ ఇష్టం లేదు అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది సంజు. వాసు కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి సంజునే వస్తుంది అని వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోతారు ప్రభాగారు. నైట్ అవుతుండగా రాఘవ్ గారు ఇంటికి వస్తారు. ఫ్రెష్ అయి భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ప్రభాగారు డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంటారు. వాసు కూడా వస్తాడు. రాఘవ సంజు గురించి చూస్తూ, అదేంటి ప్రభా, సంజు రాలేదా అని అడుగుతారు. అది తినను అందండి, ఎంత పిలిచినా రాలేదు అంటారు ప్రభా. రాకపోవడం ఏంటి ప్రభా, అసలు ఏమైంది అని అడుగుతారు రాఘవ. ప్రభా విషయం అంతా జరిగింది చెప్తుంది. నేను వచ్చే వరకు ఆగాల్సింది కదా అని నేను పిలుస్తాను ఉండండి అని లేకపోతుంటాడు రాఘవ. వాసు రాఘవని ఆపి, మీరు ఉండండి నాన్న, తను అలిగింది నా వల్లే కదా, నేనే వెళ్ళి తినిపిస్తాను అని ప్లేట్లో అన్నం పెట్టుకొని సంజు రూమ్కి వెళ్తాడు. రాఘవ ప్రభా కూడా వాసు వెనకే వెళ్ళి గది బయటే ఉంది వాళ్ళని చూస్తూ ఉంటారు. వాసు వెళ్ళి సంజుకి ప్లేట్ ఇచ్చి సంజు తిను అంటాడు. సంజు అంటుంది. సంజు, నిన్నే, నువ్వు ఆకలికి ఆగలేవని నాకు తెలుసు, ముందు అన్నం తిను, తర్వాత ఎంతసేపు కావాలన్నా అలగచ్చు అంటాడు వాసు. నాకు ఎవరి మీద అలకలేదు, అలాగే ఆకలి కూడా లేదు అంటుంది. అన్నం కలిపి సంజు నోటి దగ్గర పెడతాడు వాసు. సంజు తినకుండా ముఖం పక్కకు తీసుకుంటుంది. నాకు ఆకలి లేదు అని చెప్పానా అంటుంది. సంజు, మొండికేయకు, సారీ, నాదే తప్పు, నీకు నెమ్మదిగా చెప్పి ఉండాల్సింది అంటాడు వాసు. నాకు ఎవరి సారీలు అవసరం లేదు అంటుంది సంజన. సారీ అన్నా కదా సంజు, పోనీ చెవులు పట్టుకోనా అని ఒక చేతితో చెవులు పట్టుకుంటాడు వాసు. సంజు వాసు చేతిని తీసేస్తూ, ఏంటన్నయ్య ఇది, నేను ఏమీ ఫీల్ కాలేదు, నువ్వు ఇలా చేయకు అంటుంది. అయితే నువ్వు అన్నం తిను అని పెడుతూ ఉంటాడు వాసు. తినాలంటే నాది ఒక కండిషన్. ఏంటో చెప్పు సంజు. నన్ను ఇప్పుడు బయటికి తీసుకువెళ్ళాలి, అంతేకాదు నాకు నీ బైక్ ఒకసారి ఇవ్వాలి, నేను డ్రైవ్ చేయడానికి అంటుంది సంజు.
వాసుకి సంజు చెప్పడం చూస్తుంటే భలే నవ్వొస్తుంది. చిన్నప్పుడు కూడా ఏదైనా గొడవ అయినా ఒకవేళ ప్రభా తిట్టినా వాసు సారీ చెప్తే ఇలానే నాకు చాక్లెట్ కావాలి, బొమ్మలు కావాలని అడిగేది. ఇప్పుడు కూడా అలానే అడిగేసరికి నవ్వొచ్చి సరే అని నాది కూడా ఒక కండిషన్ అంటాడు. ఏంటన్నయ్య అంటుంది సంజు. సంజు చేతిని వాసు తీసుకొని తన తలపై పెట్టుకుని నువ్వు ఆ ప్రీతితో అనవసరమైన గొడవలకి వెళ్ళను అని నా మీద ఒట్టు వేయి అంటాడు. సంజు తన చేతిని వెనక్కి తీసుకుని మీకేమైనా పిచ్చా అన్నయ్య? అక్కడ హాసిని అంతే, ఇక్కడ నువ్వు కూడా అంతే, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటుంది. మేము ఏం చేసినా అంతా నీ గురించే సంజు, నువ్వు ఎలాంటి ప్రమాదంలో పడకూడదని అనే మాట ఇవ్వు అంటాడు వాసు. సంజు వాళ్ళకి తన మీద ఉన్న ప్రేమకి సంతోషపడుతూ సరే అంటుంది. వాసు హ్యాపీగా ఫీల్ అయ్యి సంజుకి తినిపిస్తాడు. సంజు కూడా వాసుకి తినిపిస్తుంది. వాళ్ళని కూడా చూస్తూ ప్రభాకి రాఘవ్కి కంట్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. భగవంతుడా, నా పిల్లలు ఇలాగే ఎప్పుడు ఒకరికొకరు తోడుగా సంతోషంగా మా ఆయుష్ కూడా పోసుకుని కలకాలం చల్లగా ఉండేలా చూడు స్వామి అని కోరుకుంటుంది ప్రభ. ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సంజు తిన్న తర్వాత సంజు వాసు కలిసి ప్రభాకి చెప్పి బయటికి వెళ్తారు. సంజు వాసు బైక్ నడుపుతుంటే వాసు సంజు స్కూటీ తీసుకుంటాడు. సంజు హెల్మెట్ పెట్టుకుని వాసు బైక్ నడుపుతున్నది. వాసుకి ఏదో ఫోన్ వస్తే స్కూటీ సైడ్కి ఆపుతాడు. సంజు వాసుని ఒప్పించి కొంత దూరం డ్రైవ్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఇంతలో ఒక అతను బైక్ డ్రైవ్ చేస్తూ అనుకోకుండా సంజు అడ్డు రావడంతో సంజుకి డాష్ ఇస్తాడు. సంజు కింద పడుతుంది. హెల్మెట్ ఉండడం వల్ల తనకి ఏమీ కాదు. డాష్ ఇచ్చిన అతను సంజు దగ్గరగా వచ్చి సంజుని చూస్తూ సారీ అండి, అనుకోకుండా వచ్చేసరికి డాష్ ఇచ్చాను, దెబ్బలు ఏం తగలలేదు కదా అంటాడు. సంజు చెయ్యి ఇవ్వకుండా కోపంగా అతని వైపు చూస్తూ నీకు అసలు బైక్ డ్రైవ్ చేయడం వచ్చా, లైసెన్స్ ఉందా, ఇలానే అందరినీ గుద్దుకుని వెళ్తున్నావా అంటుంది. అతను కోపంగా హలో మిస్ హోల్డన్, పోనీలే పడ్డావు కదా, దెబ్బలేమైనా తగిలాయేమో అని నా తప్పు లేకపోయినా సారీ చెప్తే వాగుతున్నావు, అసలు నీకు లైసెన్స్ ఉందా అని, ఈ బైక్ నా ఫ్రెండ్ లాగే ఉందే, ఇది నీదేనా అంటాడు. సంజు కోపంగా ఈ ప్రపంచంలో ఇలాంటి బైక్ నీ ఫ్రెండ్కి ఒక్కడే కొంటాడా, వేరే ఎవరు కొనరా, ఇది నా బైక్ అని అంటుంది. అతను తన హెల్మెట్ తీసి నేను జస్ట్ అడిగానంతే, దానికి ఎందుకు అరుస్తున్నావు అంటాడు. సంజుకి అతని మాటలు ఏవీ వినిపించడం లేదు. తన ముఖంని చూస్తూనే ఉండిపోయింది. అతను నేను ఇక్కడ ఇలా అరుస్తుంటే పట్టించుకోకుండా ఎటు చూస్తున్నావు అని సంజు హెల్మెట్ తీయబోతాడు. సంజు వెంటనే లేస్తూ సారీ అండి, చూసుకోలేదు, తప్పు నాదే, ఐఎమ్ సారీ అని లేచి బైక్ తీసుకొని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను సంజు వెళ్ళిన వైపే చూస్తూ ఏంటి ఈ అమ్మాయి అప్పుడే కోపంగా ఉంది, అంతలోనే సైలెంట్ అయ్యి సారీ చెప్పి అలా వెళ్ళిపోయిందే అనుకుని తన బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు. సంజు డ్రైవ్ చేస్తూ ఏమైంది నాకు అసలు, అతన్ని చూసి అంతవరకు నా కోపం ఏమైపోయింది, నేను తనకి సారీ చెప్పడం ఏంటి అనుకుంటూ వాసు దగ్గరికి వస్తుంది. వాసుతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.